బ్రోతో వీడియోస్ చేయడానికి వచ్చాను నేను. అట్లా ఇది వచ్చేసి గ్రిసోలా, పేర్లు కూడా మారిపోయినాయి మనకి, పేర్లు కూడా ఒడిశాలో అయితే కనబడుతున్నాయి. సలాడ్ ఇవైతే ఇచ్చాను. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, వచ్చేటప్పుడు నేను 4000తో అయితే వచ్చిన, 4000 అయితే అయిపోయింది. సో చూడడానికి అయితే ఇలా ఉంది, మొత్తం గార్డెన్ ఉంది, ఏదో ప్యాలెస్ టైప్లో ఉంది. అసలు వెదర్ చూసినా ఎలా మారిపోయిందో మొత్తం చూసినా ఎట్లుంది, ఏదో పెయింటింగ్ ఉన్నట్టుంది మొత్తం. సో చూడండి, ఆవు జరగను కూడా జరగట్లేవు కనీసం అవి. మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు వచ్చేసి అయితే మనదైతే డే 3. వైజాగ్ నుంచి మనమైతే పూరికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి కరెక్ట్గా 8 అయితే అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. రైడ్ అయితే మొత్తం అయితే 430 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ బండికి అయితే మౌంట్ చేసేసుకుందాం. బండికి మౌంట్ చేసేసుకొని మనం అయితే ఈ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకేమైనా విశేషాలు ఉంటే బండి మీద ఎక్కినాకైతే మాట్లాడదాం మనం. ఇంకా మీరు మన ఛానల్లో వీడియోస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో వీడియోస్ చూసేటప్పుడు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. 413 కిలోమీటర్స్కి వచ్చేసి 8 hours 30 minutes అయితే చూపిస్తుంది. ఇప్పటి నుంచి మనం నాన్ స్టాప్ వెళ్ళినా 430కి అడికి రీచ్ అయితే తక్కువనే ఉంది కిలోమీటర్స్. అయితే మెల్లనే వెళ్దాం. ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రో అయితే పరిచయం అయ్యాడు, అతను కూడా వస్తా అని చెప్పిండు. అతను వచ్చేసి విజయనగరం నుంచి. తనకైతే ఇప్పుడే మెసేజ్ అయితే పెట్టేసి ట్రిప్ అని కూడా 0 అయితే చేసేద్దాం. రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం దేవుడి పేరు తీసుకొని. జై జగన్నాథ్. సో బాయ్ వైజాగ్. మళ్ళీ త్వరలో తిరిగి వద్దాం వైజాగ్కి. మనకైతే ఒక ఫ్యూయల్ బ్రేక్ కూడా కావాలి. నిన్న ఎంత జస్ట్ 600 రూపీస్ అయితే కొట్టించినాం కదా. శ్రీకాకుళం దాటినాకైతే ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకుందాము. అండ్ ఇక మనం అయితే NH16 హైవే కూడా ఎక్కేసినాం. ఇది వచ్చేసి చెన్నై కోల్కతా హైవే. వైజాగ్ స్టేడియం దగ్గర కూడా వచ్చేసినాం మనము. సిటీ మధ్యలో కరెక్ట్ స్టేడియం అయితే ఉంది. అండ్ ఇంకోటి చెప్పాలి మీకు, మనం యూట్యూబ్లో మన నెంబర్ని అయితే పెట్టినాము. జస్ట్ నార్మల్గా సబ్స్క్రైబర్స్తో ఇంటరాక్ట్ అవుదామని చెప్పి నేనైతే నెంబర్ కూడా ఇచ్చిన అక్కడ. డైలీ మోర్ దెన్ ఒక 10 calls వస్తున్నాయి, మెసేజెస్ కూడా వస్తున్నాయి మనకైతే వాట్సాప్లో. స్టార్టింగ్ అంతా మంచిగానే స్టార్ట్ చేస్తున్నారు. వినీత్ బ్రో ఎక్కడికి వెళ్తున్నావు, కంటెంట్ బాగుంది, ఇలానే కంటెంట్ చేయి, కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు వాళ్ళు. నేను ఇట్లా జాబ్ చేస్తున్నా అది ఇది చెప్తే, బ్రో జాబ్ అనేసి ఫుల్ టైం యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టు, మంచిగా కంటెంట్ ఇస్తున్నావు అది ఇది అని అయితే మెసేజ్ పెడుతున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో ప్రతి ఒక్కరికైతే నేనైతే రిప్లై ఇస్తున్నా. అంటే ఒక్కరిద్దరని కాదు, ఒక్కరిద్దరు చేసి ఉంటే నేను అసలు ఈ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడకపోతుండే. బట్ ఏమైపోతుందంటే, బ్రో ఒక 500 సెండ్ చేయవా, నేను నాకు వెనస్డే రోజు ఇన్సెంటివ్స్ పడతాయి, నేను మీకు సెండ్ చేస్తాను ఒకళ్ళు అంటారు. ఇంకోళ్ళేమో బ్రో 400 సెండ్ చేయవా, ఎమర్జెన్సీ నీకు మార్నింగ్ సెండ్ చేస్తాను ఇంకోళ్ళు అంటారు. సో ఏందో ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ మంచిగా మాట్లాడుతున్నారు, నెక్స్ట్గా అయ్యేసరికి మనీ అయితే అడుగుతున్నారు. బ్రో మీరైతే అర్థం చేసుకోండి, నేనే ట్రిప్స్కి లోన్ తీసుకొని వెళ్తున్నా, నా దగ్గర ఏడుంటుంది బడ్జెట్. అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా కదా, వచ్చేటప్పుడు నేను 4000తో అయితే వచ్చిన, 4000 అయితే అయిపోయింది. యాప్లో అయితే 10,000 అయితే లోన్ తీసుకున్నా. సో అది వచ్చేసి 2 months EMI, దానికి ఇంట్రెస్టే 1000 రూపీస్ అయితే కట్టాలి. ఆ 1000 రూపీస్తో మనకు ఒక ఫుల్ టైం కూడా అయిపోతుంది. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి, నేను ఇచ్చే సిచ్యువేషన్లో లేను. ఒకవేళ ఉండుంటే డెఫినెట్గా ఇస్తుండే. నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి రిప్లై అయితే ఇస్తుంటా కదా. నాకు అందులో ఒక కామెంట్ అయితే హైలైట్ అనిపించింది. సో మనం కాశీ వీడియోస్ అప్లోడ్ చేసినాక, Day 1 వీడియో అప్లోడ్ చేసినాక Day 2కో Day 3కో కరెక్ట్ గుర్తులేదు, బట్ Day 3కి అనుకుంటున్నాను నేను. సో ఏమని కామెంట్ వచ్చిందంటే, బ్రో నీ Day 1 వీడియో చూసిన నేను, Day 1 వీడియో మస్తు అనిపించింది, నెక్స్ట్ వీడియో చూద్దాం అన్నప్పుడు నీ పేరు మర్చిపోయినా, మీ ఛానల్ పేరు గుర్తురాలే నాకు, SP125 అని కొడితే మీదే వచ్చింది వీడియో కాశీది. ఈ కామెంట్ ఒకటే హైలైట్ అనిపించింది. ఇంకో కామెంట్ ఏమో, బ్రో నీ కంటెంట్ మస్తు ఉందని చెప్పి మనల్ని అయితే వేరే పెద్ద యూట్యూబర్స్తో అయితే కంపేర్ అయితే చేస్తున్నారు. సో నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను కూడా వాళ్ళ వీడియోస్ చూసుకుంటే వచ్చినా కదా. ఇప్పటివరకు అయితే ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు మన ఛానల్లో. చూడండి, మీరు చూసుకోండి, నేను ఏ కామెంట్స్ డిలీట్ చేయను. నెగిటివ్ కామెంట్ వచ్చినా పాజిటివ్గానే రిప్లై అయితే ఇస్తాను నేను. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా జెన్యూన్గా అయితే వస్తున్నారు. ఏదో వచ్చినామా చూసినామా వెళ్ళినామా అన్నది కాకుండా చాలా జెన్యూన్గా అయితే వస్తున్నారు. ప్రతి వీడియోకి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. ఒక 10 members అయితే అలా ఉన్నారు. నన్ను అయితే చాలా అయితే నమ్ముతున్నారు వాళ్ళు. సో వాళ్ళ నమ్మకాన్ని అయితే నేను ఎప్పుడైతే కోల్పోను. అయితే ఇక అన్ని సబ్స్క్రైబర్సే, వాళ్ళు ఏం చెప్తే అదే. ఇప్పటి నుంచి రైడ్కి వెళ్ళాలనుకున్నా మిమ్మల్ని అడిగే వెళ్తాం. మీరు ఏదైతే డిసైడ్ చేస్తారో ఆ రైడ్కి అయితే వెళ్దాం మనము. మన రూమ్ కార్ నుంచి అయితే ఆల్మోస్ట్ 40 kilometers అయితే వచ్చేసినాం. ఇంకా ఈ నుంచి శ్రీకాకుళం 50 kilometers అయితే ఉంది. మనకి కదా మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక బ్రో పరిచయం అయిందని చెప్పి అతను అయితే ఇప్పుడే కాల్ చేసిండు. శ్రీకాకుళం దగ్గర అయితే వెయిట్ చేస్తుండంట. సక్సెస్ఫుల్లీ మనమైతే శ్రీకాకుళం లోపల కూడా ఎంటర్ అయిపోయినాం. టైం వచ్చేసి 9:25 అయితే అవుతుంది కరెక్ట్. ఊరికి వెళ్ళే దారిలో మనకు మధ్యలో చిల్కల్ లేక్ అని కూడా వస్తుంది. ఆ లేక్ ది స్పెషాలిటీ ఏంటంటే, ఆ లేక్లో అయితే డాల్ఫిన్స్ అయితే కనబడతాయి మనకి. మొత్తం అయితే 100 kilometers అయితే కంప్లీట్ చేసేసినాం మనం మార్నింగ్ మన రూమ్ కాడ నుంచి. రైడ్ చేసేటప్పుడు మాక్సిమం ఇంతే చేస్తాను నేను.
స్టార్టింగ్ మనం స్టార్ట్ చేస్తాం కదా రైడ్, అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక 150-200 కిలోమీటర్స్ అయితే కొట్టేస్తా. ఇక 200 కొట్టేసినాక 150 కొట్టేసినాక ఇక మెల్లగా రైడ్ చేస్తుంటా. అంటే మెల్లగా అంటే ఐ మీన్ ఒక 50-60 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ కాగానే ఒక బ్రేక్ అయితే ఇస్తాం. మళ్ళీ ఎప్పుడైతే మనం డెస్టినేషన్కి రీచ్ అవుతాం చూడండి, ఒక 100-150 కిలోమీటర్స్ ఉంటుంది కదా మన డెస్టినేషన్కి. సో మళ్ళీ అప్పుడైతే నాన్ స్టాప్ కొట్టేస్తాం, ఒక టీ బ్రేక్ అట్లా అయితే తీసుకొని. అయితే 500-600 కిలోమీటర్స్ని ఈ విధంగా అయితే డివైడ్ అయితే చేసుకొని రైడ్ అయితే చేస్తాను నేను. పాపం చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తుండు. సారీ బ్రో, ఏమనుకోకు, నేను కూడా ఎక్కడ ఆగట్లేదు, నాన్ స్టాప్ కొడుతూనే వస్తున్నా. నాకు ఆగలైనా కూడా నేనైతే ఏడ ఆగలేదు. సో నేను కలిసేసి అయితే టిఫిన్ తిందామని చెప్పి నేను ఫస్ట్ టైమే కలవడము. లొకేషన్ అయితే ఇక్కడ అయితే ఎండ్ అయిపోయింది. బ్రో అయితే కనిపించట్లేడు, కాల్ చేద్దాం ఒకసారి. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? లిఫ్ట్ చేయలేదని నేను స్టార్ట్ అయిపోయినాను ఆల్రెడీ. సో మన సెటప్ అయితే చూడండి, మొత్తం డ్యూక్ పైన అయితే ఇలా చేసాను. డ్యూక్ 200. ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసినాం. కొంతసేపు అయితే మాట్లాడుకున్నాం, ఒకరి గురించి ఒకరం అయితే తెలుసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకా పూరికి వచ్చేసి 6 అవర్స్ అయితే ఉంది. 322 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆర్డర్ విశాఖపట్నంలో చూస్తే 1500 పైన. 1500 ఫైన్? అవునా? హోల్డర్కి కూడా ఫైన్ ఉందా? హోల్డర్కి కూడా ఫైనా? స్టార్ట్ అయితే అవుతున్నాం. బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నా. ఇక్కడ ఆనియన్ దోశ అయితే చెప్పిన. దోశ పైన బాగానే ఉంది కానీ లోపల ఉన్న ఆనియన్సే ఖరాబ్ అయినట్టుంది, స్మెల్ వేరేలాగా వస్తుంది. ఇక తినే ఇంట్రెస్ట్ లేదు, ఆకలితో ఉండే తిందామని ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇప్పుడు మేమిద్దరం కలిసి అయితే రైడ్ చేస్తున్నాము. జస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అంతే. కాశీకి వెళ్ళినప్పుడు ఆ వీడియో చూసి ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేసిండు, ఆ విధంగా మేమైతే పరిచయం అయినాం. ఖమ్మంలో ఏమో మా తమ్ముడు కలిసిండు, అండ్ వైజాగ్లో మా ఫ్రెండ్ అయితే వర్క్ పర్పస్ మీద అయితే వైజాగ్ వచ్చిండు, వైజాగ్లో కలిసిన. అండ్ ఇక్కడ శ్రీకాకుళంలో అయితే సునీల్ బ్రో అయితే పరిచయం అయితే అయ్యిండు. డ్రీమ్ కూడా అదే, ఇండియా మొత్తంలో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఉండాలి. మన సబ్స్క్రైబర్స్ మొత్తం అయితే ఆల్ ఇండియాలో అయితే ఉండాలి. ప్రతి ఒక్క సిటీ నుంచి అయితే మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలని నేనైతే అనుకుంటున్నా. అందరినీ పరిచయం చేసుకుందాం, అందరితో మాట్లాడదాం, సో అందరం ఇంటరాక్ట్ కూడా అవుదాం. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా రైడ్ చేయడం అయితే. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సునీల్ వసిరెడ్డి అని ఉంటుంది, నేను ఇక్కడైతే ఇస్తాను, ఒకసారి చూడండి. మంచి మంచి రీల్స్ అయితే చేస్తాడు ఇన్స్టాగ్రామ్లో. జై శ్రీరామ్, ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది హనుమాన్ది. సో ఆ స్టాచ్యూ ముందు టెంపుల్ చూడండి ఎంత చిన్న ఉంది. ఇది నాకు తెలిసి స్టాచ్యూ ఫేమస్ అనుకుంటా. సో ఈరోజు రైడ్లో అయితే ఇదైతే మనకైతే సెకండ్ టోల్. సో ఇప్పుడు వరకు అయితే ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. టైం వచ్చేసి 11:20 అయితే అవుతుంది. ఇంకా మనకైతే 271 కిలోమీటర్స్ ఉంది. 5 అవర్స్ అయితే చూపిస్తుంది మ్యాప్ పూరికి. సైడ్లోకి ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడే 11:20కే ఎండ ఘోరంగా కొడుతుంది. ఇంకా పోయే కొద్దీ ఇంకా 2కి 3కి ఎలా ఉంటుందో అసలు ఊహించుకుంటేనే భయం అవుతుంది. कुछ नहीं होता, डर के आगे जीत है. భయం వదిలు, మౌంటైన్ డ్యూ తాగు. ఈ హైవే పైన వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని టెంపుల్స్ వస్తున్నాయి, హైలైట్ అనిపిస్తున్నాయి అప్పుడు టెంపుల్స్. నిన్న కైలాసగిరిలో చూసినాం చూడండి, శివపార్వతిల స్టాచ్యూలు పైన కొండ పైన. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చెరువులాగా వచ్చింది, వాటర్ మొత్తం వాటర్ మధ్యలో వైట్ కలర్ శివుడి పార్వతి స్టాచ్యూస్ అయితే ఉన్నాయి కింద ఇట్లా వాటర్లో. పక్కనే టెంపుల్ వైట్ కలర్లో ఉంది. ఆ వైట్ కలర్ అనేది ఆ వాటర్లో రిఫ్లెక్షన్ అయ్యి అసలు సూపర్గా అనిపించింది. నేను రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఇదే స్పీడ్లో ఇట్లా వెళ్తున్నా, ఇట్లా చూసేలోపు వెళ్ళిపోయింది. మనలో గాలి లేనట్టుంది, గాలి కొట్టిస్తుండు. మన బండ్లో అయితే ఉంది, గాలి ఏం అవసరం లేదు. ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది పూరికి. అసలు ఎన్ని డిగ్రీస్ ఉంది చూద్దామా అండి ఒకసారి. అప్పుడే 35 డిగ్రీస్ ఉంది, 12 కాకముందే 35 డిగ్రీస్ చూపిస్తుంది. టైం అయితే 1:10 అయితే అవుతుంది. మొత్తం 220 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. ఈడైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వాటర్ బ్రేక్స్ అయితే తీసుకున్నాం. ఈడ మంచిగా కూర్చొని కొన్ని వాటర్ తాగేసి కొన్ని చాక్లెట్స్ అయితే తిన్నా. ఫేస్ వాష్ కూడా చేసేసుకుందాం. ఇక డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక ఏడు ఆగేది లేదు, ఆగితే నెక్స్ట్ ఇక లంచ్కి ఆగుదాం. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ పూరి సిరీస్ అనేది కింద కామెంట్ చేసి అయితే చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడడం కంటే ఎక్కువ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూడడమే రేషియో అయితే ఎక్కువ ఉంది. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 5% చూస్తే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 95% చూస్తుండ్రు. సో కొంచెం ఆ 95% ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన దాంట్లో ఫ్యూయల్ కూడా లేదు, ఫ్యూయల్ బ్రేక్ ఒకటి తీసుకోవాలి. హైదరాబాద్లో ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించినాం, 1200 రూపీస్ అయితే పట్టింది. అండ్ నిన్న వైజాగ్లో కైలాసగిరి అవి తిరిగేటప్పుడు ఒక 600 అయితే కొట్టించిన. అదైతే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయినకి అయితే వచ్చింది, ఇంకా అయిపోలేదు. 4th టోల్ ప్లాజా ఈరోజు రైడ్లో మొత్తం. కానీ ఈ ఎండలలో ఈ లారీలు నడుపుతున్నా అంటే అసలు నిజంగా వీళ్ళు గ్రేట్. అసలు బండి మీద ఇంత ఎండ ఉంది, దాని లోపల ఇంకెంత ఎండ ఉంటుందో ఊహించుకోండి. అండ్ లారీలలో కూడా ఇందాక ఒక లారీ చూసిన, లోపల మొత్తం డీజే సెటప్ చేసి ఫ్యాన్ కూడా ఉంది లారీ లోపల.
హైలైట్ అనిపించింది. మనోడు చూసి హాయ్ అయితే చెప్తుండు. నాకైతే ఒకసారి అట్లా లారీలో ఫ్రంట్ కూర్చొని కూడా ఒక వ్లాగ్ చేయాలని ఉంది. సో చూడండి, ఆ లారీ లోపల సెటప్ హైలైట్ ఉంటుంది. వాళ్ళు కూర్చున్న దగ్గర అక్కడనే వండుకుంటారు, అక్కడనే తింటారు, అక్కడనే ఫ్యాన్ ఉంటుంది. మొత్తం లోపల అంతా పూలతో డెకరేషన్. ఇకైతే ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అన్న 800 కొట్టన్న. ముందు కొట్టిద్దాం, పవర్ ఉందంట ఇక్కడ. అయితే ముందైతే భారత్ అయితే కనిపిస్తుంది. భారత్ ఉంది, నయారా కూడా ఉంది. ఆ రెండిట్లలో ఎందులో కొట్టించేద్దాం. మన దగ్గర అయితే తెలంగాణలో 107 ఉంది, ఏపీలో 108 ఉంది. అండ్ ఇక్కడ ఎంత ఉంది? ఏపీకి ఇక్కడికి అయితే ఆల్మోస్ట్ 7 రూపీస్ అయితే డిఫరెన్స్ ఉంది. ఒడిశా లోపలికి వచ్చేసినాం కదా, ఇదే బార్డర్. ఇది కొట్టించేసేయాలి అంటే 102. ఏపీలో 108 ఉంది, 107 మా దగ్గర. మీ దగ్గర 108, తెలంగాణలో 107, ఈడ 102. మీదే ఎక్కువ. 100 రూపీస్ కొట్టిస్తే 6.83 లీటర్స్ అయితే వచ్చింది. ఈ వైజాగ్ నుంచి ఎవరైనా పూరికి కనుక వస్తే వైజాగ్లో అయితే ఫుల్ ట్యాంక్ అయితే వేపియకండి. సో వైజాగ్ నుంచి ఇక్కడికి ఎంతకు వచ్చినాం మనం? వైజాగ్ మన రూమ్ నుంచి ఇక్కడి వరకు అయితే 230 కిలోమీటర్స్ వచ్చినాం. 230 కిలోమీటర్స్ రాగానే ఒడిస్సా బార్డర్లోకి ఎంటర్ అయినాం. బార్డర్లోకి ఒక్కసారి ఎంటర్ కాగానే ఇక్కడ వచ్చేసి ఓన్లీ 102.53 పైస్ అవుతుంది లీటర్కి. మీకు ఏపీకి ఇక్కడికి అయితే ఒక ఆల్మోస్ట్ 7 రూపీస్ అయితే సేవ్ అవుతుంది లీటర్ మీద. 12 లీటర్స్ కొట్టించినా మీకు అయితే 80 రూపీస్ వరకు సేవ్ అవుతుంది. 80 రూపీస్ అంటే మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది. సో చూడండి ఫ్యూయల్ ఎంత మెల్లగా వస్తుంది, 20, 30, 40. అదే మన దగ్గర అనుకోండి, ఇట్లా పెట్టగానే ఒకటేసారి వెళ్ళిపోతుంది. 200 కానీ 300 కానీ ఇట్లా అనగానే అయిపోతుంది. సో ఇది అట్లా కాదు, 10 చూపిస్తుంది. 190, 200, 210, 220 అట్లా అయితే వస్తుంది. జాకెట్ మస్తుంది. మనం ఉంది యాక్సర్. మనం కూడా ఒక రైడింగ్ జాకెట్ అయితే కొనాలి అన్నట్టు. అసలు నేను మర్చిపోయిన పరిచయం చేయడము. ఏదైనా ఆగినప్పుడు పరిచయం చేపిస్తాగండి మీకు. ఇది వచ్చేసి డ్యూక్ BS4 వెహికల్ అంట. ఆ డ్యూక్ది సౌండ్ హైలైట్ ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు ఆ డ్యూక్ సౌండ్ రావాలని చెప్పి మా దగ్గర మా ఫ్రెండ్స్ మేము అందరం ఏం చేసేవాళ్ళమంటే, నా దగ్గర CT100 యూనికార్న్ 2 బండ్లు ఉండేవి ఫస్ట్. సో వాటికి ఇట్లా డ్యూక్ సౌండ్ రావాలని చెప్పి మేము ఏం చేస్తుండే అంటే, నేనేమో నడుపుతుండే, వెనకాల ఇద్దరు ఉంటుండే. మొత్తం మేము ముగ్గురం పోతుండే ఏడిపోవాలన్నా. సో మొత్తం లాస్ట్ కూర్చున్నాడు ఏం చేస్తాడు అంటే, కోక్ది టిన్ ఉంటుంది కదా, కోక్ టిన్ కానీ రెడ్ బుల్ టిన్ కానీ రోడ్ పైన మనకు కనబడితే అవైతే ఏరుకొని సైలెన్సర్ కాడ కరెక్ట్ ఆ హోల్లో పెట్టేటోడు. సో అదైతే డ్యూక్ సౌండ్ అయితే వచ్చేది. మీలో ఎంతమంది అట్లా చేసిండో కింద కామెంట్ చేసి చెప్పండి. అట్లా ఇది వచ్చేసి గ్రిసోలా. పేర్లు కూడా మారిపోయినాయి మనకి. పేర్లు కూడా ఒడిశాలో అయితే కనబడుతుంది. చూస్తున్నా ఈ టెంపుల్ కూడా ఎంత బాగుందో. సో ఫైనల్లీ ఇప్పుడు ఎంటర్ అయినాం. వెల్కమ్ టు ఒడిశా, భువనేశ్వర్. ఒడిశా అంటారా లేదంటే ఒడిశా అంటారా? ORRISHA వస్తుందా, ODISHA వస్తుందా? వెళ్తుంటే ఇదేదో ఊరి పేరు డిఫరెంట్గా కనబడ్డది. చూడండి ఒకసారి, ఇది ఏం పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. మొన్నోడైతే ఆపి ఆ పేరేంది బ్రో అని అడుగుతాడు. నాకు చదవనికి రావట్లేదు, చదువు బ్రో అని నన్ను అడుగుతుండు. ఏమో బ్రో నాకు కూడా రాదని చెప్పిన నేను. ఇంకా పూరికి అయితే 3 hours 32 minutes అవుతుంది. 165 కిలోమీటర్స్ అవుతుంది. ఇది బై రోడ్ వెళ్తే. అదే బోట్లో వేస్తే 3 hours 21 minutes 137 కిలోమీటర్స్ అవుతుంది. సో బై రోడే కదా వాడు మనం వెళ్ళేది. 3 hours 32 అంటే వెళ్ళే వారికి 542 చూపిస్తుంది. 430 ఉండే పొద్దున మనం స్టార్ట్ అయినప్పుడు. 430 నుంచి 540 అంటే ఆల్మోస్ట్ 1 hour 10 minutes అయితే పెరిగిపోయింది. పొద్దున్న నుంచి ఎండ దంచి కొడుతుంది. ఒక 20 minutes నుంచి వెదర్ అయితే కూల్ ఉంది. మన ముందు లారీ పోతుంది, మొత్తం అయితే మట్టి వాడేసుకుంటూ అయితే పోతుంది. అది చూడండి ఎట్లా పడుతుందో మట్టి. సో చూస్తున్నా ఎట్లా పడుతుందో. ఇప్పటికి మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్స్ చాలా బాగున్నాయి. అప్పుడప్పుడు మధ్యలో ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ప్యాచ్ రోడ్ వస్తుంది అంతే. మిగతా రోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. 6 lane హైవేసే ఉన్నాయి మ్యాక్సిమము. ఆడాడిగా 4 lane అయితే వస్తుంది అంతే. ఎగ్జాక్ట్గా మనం మార్నింగ్ వైజాగ్ నుంచి ఇప్పటికైతే 300 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం. ఇక్కడైతే తిన్నికి అయితే ఆగినాం. టైం అయితే కరెక్ట్గా 3:30 అయితే అవుతుంది. ఇప్పుడే లంచ్కి అయితే ఆగినాం. సో చూస్తున్నా ఇదేదో రైస్, పప్పు, ఆలు, ఏదో సలాడ్ ఇవైతే ఇచ్చిండు. తినేసి టేస్ట్ చెప్తా ఎలా ఉంది అన్నది. ఇదేంది అతుకోవతం చేతికంతా. అవును, నేను పరిచయం చేయడం మర్చిపోయినా. నీ పేరు చెప్పు. హాయ్, మై నేమ్ ఇస్ బాయ్ 86. మన బ్రో నాకు ఎలా తెలుసు అంటే, యూట్యూబ్లోనే ఒక చిన్న వీడియో వచ్చిందనమాట, షార్ట్. బ్రో వీడియోస్ చూసి ఇప్పుడు బ్రోతో వీడియోస్ చేయడానికి వచ్చాను నేను. తిని టేస్ట్ చెప్తా అండి ఎలా ఉన్నా. సాలాడే బాగుంది, తప్ప ఉంది, టేస్ట్ లేదేం లేదు. సాలాడే బాగుంది.
సాలెడ్ ఒక టేస్ట్ వస్తుంది, టేస్ట్ అట్లా ఏం రావట్లేదు. సో ఇక్కడైతే లంచ్ అయితే అయిపోయింది, మంచిగా కొంతసేపు అయితే కూర్చొని తినేసి మాట్లాడుకుంటూ అయితే కూర్చున్నాం. టైం అయితే 4 అవుతుంది, 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసినాం. ఇంక లోపలికి వెళ్ళి స్టిక్ అయితే పెట్టేసిన ఇట్లా అనిపిస్తుంది. ఇన్స్టా 360 షార్ట్స్ కింద కామెంట్ చేయండి, వీడియోలు అయితే యాడ్ చేస్తాం. లంచ్ అయితే అయిపోయింది, జస్ట్ ఎంత 100 రూపీస్ అయితే తీసుకోండు. అదేదో అన్నం ఏదో లావు ఉంది అండ్ పప్పు అని చెప్పి అదేదో నీళ్ళైతే పోసిండు, దాంతోపాటు ఇంకేదో సలాడ్ అయితే ఇచ్చిండు. ఆ సలాడ్లో కీరా, ఆనియన్, ఇంకో మామిడి పండు ఇదైతే వేసిండు, పుల్ల తీయగా ఉంది. అండ్ ఇంకోటి ఆలుగడ్డ కర్రీ ఇచ్చిండు, అది కూడా ఏదో వెరైటీగా ఉంది. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు. టేస్ట్ అయితే 10కి -10 అయితే ఇస్తా. మళ్ళీ నాకు తెలిసి ఇక్కడ ఒడిశా ఫుడ్ అంటే మేబీ అలానే తింటారేమో. సో చాలామంది అయితే వచ్చి తింటుండ్రు, మనకు నచ్చలేదు అంతే. మనకైతే ఇన్స్టా 360 అయితే వాడడం అయితే రాదు. బ్రో అయితే పెట్టించిండి, ఇట్లా పెట్టుంచి ఇట్లా ట్యాంక్ లోపలికి వెళ్ళి అని చెప్పి. సో నాకు ఇంకా అర్థం కావట్లా, కెమెరా ఇట్లా పైకి స్కై సైడ్ చూపిస్తుంది కానీ మొత్తం రికార్డ్ అవుతుంది అంటుండు. ఒక్కసారి వ్యూ అయితే చూడండి. ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి అయితే మనం అయితే ఇట్లానే రైడ్ చేస్తున్నాము. అటు ఇటు మొత్తం గ్రీనరీ. అసలు వెదర్ చూసి ఎలా మారిపోయిందో మొత్తము ఉన్నట్టుండి క్రేజీ వెదర్ అయితే ఉంది. టైం అయితే 4:55 అవుతుంది అంతే. నా ముందు అయితే కొండలు కనబడుతున్నాయి, ఆ కొండల మీదకి వెళ్ళి ఇట్లా వెళ్తుంది. మొత్తం మీకు కనిపిస్తుందో లేదో, దూరంలో జూమ్ చేస్తా చూడండి ఒకసారి. కనిపిస్తుందా మీకు ముందు కొండల పైన స్కై అనేది ఎలా వెళ్తుందో? మొత్తం చూసిన ఎట్లుంది, ఏదో పెయింటింగ్ ఉన్నట్టుంది. మొత్తం పెయింటింగే. ఏంటంటే ఎప్పుడైతే మనం ఒడిశా ఎంటర్ అయినామో అప్పటి నుంచి ఆవులు అనేవి చాలా రోడ్డు పైన అయితే దాటుతున్నాయి. సో కొంచెం చూసుకొని అయితే జాగ్రత్త అయితే వెళ్ళాలి. పబ్బులు పట్టేసినాయి మొత్తం, వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వర్షం పడితే మన దగ్గర బ్యాగ్కి కవర్ చేయలే. నేను ఈ ట్రిప్లో లాస్ట్ టైం కాశీకి వెళ్ళినప్పుడు కూడా రెయిన్ కవర్ అది తీసుకొచ్చిన పెద్ద బ్యాగ్కి కడదామని చెప్పి. సో వర్షమే వాళ్ళే, ఇంత ఎండలలో వర్షం ఏం పడుతుంది అని చెప్పి తేలేదు. రెయిన్ కోట్ అయితే ఉంది, ఓకే మేనేజ్ చేస్తారు రెయిన్ కోట్తో, కానీ బ్యాగ్స్కి అయితే కవర్ అయితే లేదు. ఇవన్నీ మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే ఉన్నాయి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఒక మంచి ఫ్రెండ్ అయితే దొరికిండు. డెఫినెట్గా ఎప్పుడు వైజాగ్ వచ్చినా నేనైతే మనోన్ని అయితే కలుస్తా. వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళి మనోన్ని కూడా ఒకసారి హైదరాబాద్కి అయితే రామని చెప్దాం. వచ్చినాక తీసుకెళ్ళి మొత్తం అన్న అయితే చూపిద్దాం, హైదరాబాద్లో బిర్యానీ తినిపిద్దాం. ఇంతవరకు ఎప్పుడు రాలేడంట హైదరాబాద్కి. సో హైవే నుంచి అయితే ఇప్పుడే డైవర్షన్ అయితే తీసుకున్నాం. బ్యాక్ సైడ్ అక్కడ ఉంది కదా, అది హైవే నుంచి ఇటు రైట్ సైడ్ అయితే లోపలికి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి న్యూ జగన్నాథ్ రోడ్ అంట. 38 కిలోమీటర్స్ స్ట్రైట్ అయితే వెళ్ళాలి ఇదే రోడ్లో. ఒక్కసారి ఇట్లా రైట్ తీసుకోగానే మొత్తం స్వీట్ షాప్స్ అయితే కనబడుతున్నాయి. పూరిలో మనందరూ తెలుసు కదా, స్వీట్స్ చాలా ఫేమస్, మిల్క్తో చేసినాయి. టైం అయితే కరెక్ట్గా 6 అయితే అవుతుంది. మనం మార్నింగ్ మన రూమ్ కాడ నుంచి 380 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఇంకేందో జస్ట్ మనకు 1 hour 25 minutes అయితే ఉంది అంతే. 50 కిలోమీటర్స్ ఉంది. 50 కిలోమీటర్స్కి 1.5 hour చూపిస్తుంది. అంటే అర్థం చేసుకుంటే ఇక మీరు రోడ్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ నుంచి. సో నాకు తెలిసి ఇక సింగిల్ లేనే ఉంటుందేమో ఇక మనం పూరి రీచ్ అయ్యే వరకు. విలేజెస్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం మనము. ఇప్పుడైతే హైవే మీదకి వెళ్ళి అయితే లోపలికి ఇటు డైవర్షన్ తీసుకున్నాము ఆ పూరికి. ఇటు మొత్తం ఇట్లనే ఉంది రోడ్ అంతా. సో నాకు అప్పుడే అర్థమైంది ఏంది 40 కిలోమీటర్స్కి 1.5 hour చూపిస్తుందా అని చెప్పి. నేను ఏదో ఘాట్స్ ఉన్నాయేమో అనుకున్నా కానీ మొత్తం విలేజ్లోకి వెళ్ళి అయితే తీసుకెళ్తుంది. అండ్ దానికి తోడు ఇది 1 way ఉండేసరికి లారీలు బస్సులు అన్నీ ఒకటేసారి అయితే వచ్చేస్తున్నాయి. కొంచెం జాగ్రత్త అయితే నడపాలి. అండ్ రోడ్డు కూడా బాగాలేదు. అండ్ ఆవులు రోడ్డు మీద ఎట్టు పడితే అటు నడుస్తున్నాయి. సో చూస్తున్నారు కదా, ఆవులు రోడ్డు బాగాలేదు, దాని తోడు 1 way. అటు నుంచి ఇటు నుంచి వచ్చేసరికి వాటికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు అయితే ఉరుకుతున్నాయి. జస్ట్ మిస్ ఇందాక మన బండికి కూడా ఒకటి అయితే తగులుతుండే ఒక ఆవు. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. అదే కనుక నైట్ టైం కనుక వచ్చిండుంటే ఈ రోడ్లో మన పని అయితే అయిపోతుండే. మొత్తం చీకటి, ఒక్క లైట్ లేదు, ఏం లేదు. ఆపోజిట్ లైట్లు ఇట్లా ముఖం మీద కొట్టేసరికి అసలు రోడ్ ఎక్కడ ఉందో కూడా కనబడట్లేదు. పురుగులు కూడా ఉన్నాయి, పురుగులు ఘోరంగా పడుతున్నాయి. హెల్మెట్ లోపలికి వచ్చేస్తున్నాయి పురుగులు. టైం అయితే కరెక్ట్ 7 అయితే అవుతుంది. ఇప్పుడే చాయ్ దానికి అయితే ఆగినాం ఇక్కడ. ఇంకా 46 minutes 24 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒకసారి రోడ్ చూడండి ఎట్లుందో. ఈ రోడ్ అయితే అస్సలు రికమెండ్ చేయాలి నేను. మీరు ఎవరైనా పూరికి కనుక వస్తే కనుక హైవే నుంచి ఒక రైట్ అయితే చూపిస్తుంది, అదైతే అస్సలు తీసుకోకండి. న్యూ జగన్నాథ్ రోడ్ అని అయితే చూపిస్తుంది, అది అస్సలు తీసుకోకండి, తీరిపోద్ది. ఇక్కడైతే ఛాయ్ అయితే తాగడం అయితే అయిపోయింది. సో ఛాయ్ అయితే కాదు, అది 200% సర్ఫ్ నీళ్ళు. మరీ దారుణంగా ఉంది ఛాయ్ అయితే. 5 రూపీసేనంట కానీ కాస్ట్. ఫస్ట్ టైం నేను ఛాయ్ 5 రూపీస్కి ఇంకా చూడడం ఇక్కడ. ఈ రోడ్ అయితే అస్సలు రికమెండ్ అయితే ఇక మీకు. పూరికి వెళ్ళేటప్పుడు హైవే పైన నుంచి NH16 నుంచి రైట్ సైడ్కి ఒక డైవర్షన్ అయితే ఉంటుంది, న్యూ జగన్నాథ్ రోడ్ అని చెప్పి. ఇదైతే అస్సలు తీసుకోకండి. ఎందుకంటే రోడ్ అంతా అంటే అస్సలు తీసుకోకండి అంటే ఐ మీన్ ఒకవేళ మీరు నైట్ టైం కనుక పూరికి కనుక ట్రావెల్ చేస్తే ఈ రోడ్ని అవాయిడ్ చేసేసేయండి.
అదే మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ వస్తే ఓకే మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. కానీ నైట్ టైం ఎందుకంటే మీకు స్ట్రీట్ లైట్స్ లేవు, అసలు రోడ్డు బాగాలేదు, దానికి తోడు ఆవులు ఉరుకుతున్నాయి అటు ఇటు, చాలా ఆవులు కనబడుతున్నాయి అసలు. అందుకే నైట్ టైం కనుక వస్తే కనుక పూరికి రోడ్ని అయితే అవాయిడ్ చేసేయండి. అట్లనే స్ట్రైట్గా హైవే పైకి వెళ్ళిపోండి, ముందుకెళ్ళి రైట్ అయితే ఉంటుంది, ఆడికెళ్ళి అయితే తీసుకోండి. ఇంకా పూరి వచ్చేసి మనకైతే 25 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. చూడండి ఆవులు ఎట్లా పండుకున్నాయి రోడ్ మీద. అవి పండుకున్నా ఏం కాదు, బట్ అవి అటు ఇటు ఉరికొస్తున్నాయి వెహికల్స్ వచ్చేసరికి. అసలు ఎన్ని ఆవులు చూసినా అంటే నేను ఇంతవరకు ఇన్ని ఆవులను అయితే చూడలే ఏడా. సో చూడండి ఈ ఆవు జరగను కూడా జరగట్లేవు కనీసం అవి. మొత్తానికి అయితే ఆ సింగిల్ లేన్ రోడ్ నుంచి అయితే మళ్ళీ హైవే అయితే ఎక్కేసినాం. చుక్కలు అంటే చుక్కలు కనబడ్డాయి. ఆల్మోస్ట్ ఒక 35-40 కిలోమీటర్స్ అయితే ఆ సింగిల్ లేన్ రోడ్లోనే నడిపినాము. సో వెల్కమ్ టు పూరి. ఇక 6 కిలోమీటర్సే ఉంది, పూరి లోపలికి కూడా వచ్చేసినాం మనం. ఇంక నుంచి మన స్టే అయితే జస్ట్ 15 మినిట్స్, 7 కిలోమీటర్స్ అయితే ఉంది. పూరి స్వచ్ ఐకానిక్ ప్లేస్ శ్రీ జగన్నాథం, జై జగన్నాథ్. సో ఇదైతే ఆరతియో సంథింగ్ అయితే జరుగుతుంది. ఏదో టెంపుల్ ఉంది, పేర్లు కూడా ఇక్కడ ఒడియాలోనే ఉన్నాయి, కనీసం ఇంగ్లీష్లో కూడా లేదు. ఇంకా గుళ్ళకాడికి వెళ్ళంగానే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అగరబత్తిలదో ఏందో తెలియదు కానీ మస్తు అనిపిస్తుంది ఆ స్మెల్ పీలుస్తుంది. అది ఓన్లీ గుడిల దగ్గరనే వస్తుంది, మళ్ళీ ఏడ రాదు అట్లాంటి స్మెల్. పూరి సిటీ లోపలైతే ఉన్నాం మనం కరెక్ట్గా. పూరి సిటీ కూడా చాలా బాగుంది. మార్నింగ్ అయితే చూపిస్తాం మీకు మళ్ళీ ఎలా ఉందన్న సిటీ. నైట్ టైం కాబట్టి ఏమైతే కనబడదు మీకు. టైం వచ్చేసి 8 అయితే అవుతుంది కరెక్ట్గా. మనం మార్నింగ్ ఎప్పుడో 8కి స్టార్ట్ అయినాం వైజాగ్ నుంచి. మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే పూరికి రీచ్ కానీ మనకి 8 అయితే అయింది. ఆల్మోస్ట్ 12 అవర్స్ పట్టింది. ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం? 429 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. అవర్స్లో బ్రేక్సే చాలా ఎక్కువ ఉన్నాయి లేండి, ఒక 3-4 అవర్స్ అన్న బ్రేక్స్ అయితే ఉంటాయి, ఇంకెక్కువ కూడా ఉండొచ్చు లేండి. అసలు ఈవినింగ్ 4:30కి రావాల్సింది, మనం ఇప్పుడు 8కి వచ్చినాం. అంటే మీరు అర్థం చేసుకోండి కదా దాన్ని బట్టి ఎన్ని బ్రేక్స్ తీసుకున్నాం అన్నది. మీరైతే కామెంట్ చేసిండ్రు పూరికి వెళ్ళమని చెప్పి, నేనైతే పూరికి అయితే వచ్చేసినాం. సో ఇటు వెళ్తే రైల్వే స్టేషన్ అయితే వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే బీచ్. మన స్టే అయితే ఇటు ఉంది, మన స్టే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే బీచ్. కావాలని చెప్పి మన అయితే బీచ్కి దగ్గరలోనే చూసి అయితే బుక్ చేసినాం. నైట్ టైంలో అలా బీచ్కి అలా వెళ్ళాలన్నా బండి అయితే స్టే కానీ రూమ్ కానీ పెట్టేసి వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. మెల్ల ఈయనే ఉంది స్టే. ఇదే మన స్టే వచ్చేసి బీక్విస్ట్. సో చూడనీకైతే ఇలా ఉంది, మొత్తం గార్డెన్ ఉంది, ఏదో ప్యాలెస్ టైప్లో ఉంది. బండ అయితే అక్కడ అయితే పార్క్ చేసేసినాం. సో గార్డెన్ కూడా చూస్తున్నాం ఎంత బాగుందో. మీకైతే రేపు అయితే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాం మనం ఏ స్టేలో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అన్నది. గార్డెన్ అయితే మస్తు నచ్చింది నాకు, ప్రశాంతంగా ఉంది. సో ఇలా అయితే ఉంది మన రూమ్. సో ఇదంతా ఏదైతే ఏదో ప్యాలెస్ లాగా అయితే ఉంది. 900 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడ్డది. పర్ పర్సన్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడ్డది మాకు ఈ స్టే. సో చాలా బాగుంది. బీచ్ కాడికి వెళ్ళి ఫుడ్ అయితే తినేసి అలానే పూరి జగన్నాథ్ టెంపుల్ బయటికి వెళ్ళి అయితే చూసేసి అయితే వచ్చినాము. సో ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి, రేపు అయితే వెళ్దాం దర్శనానికి. అండ్ టైం వచ్చేసి 12:20 అయితే అవుతుంది ఇప్పుడు. సో ఇక నిద్ర అయితే వస్తుంది. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుగా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు బాయ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.